అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ తంగిరాల నీరా సుబ్రహ్మణ్యం గారు రచించిన నిర్ణయం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. యశస్విని కారు ఇంటి ముందు ఆపుతున్నప్పుడు గమనించింది. తమ ఇంటి ముందు మరో కారు ఆగి ఉండటం. నారింజ రంగులో ఉన్న స్విఫ్ట్ కారు. వచ్చిన వాళ్ళు ఎవరై ఉంటారో యశస్విని ఊహకు అందలేదు. తమ పరిచయస్తుల్లో ఆ కారు ఉన్న వాళ్ళెవరో గుర్తుకు రాలేదు. తినబోతూ రుచెందుకు అనుకుంటూ లోపలికి నడిచింది. వచ్చావా యశు? ఇవాళ బాగా ఆలస్యమైనట్టుందే అన్నాడు యశస్విని తండ్రి హరిహర్రావు. మామూలే కదా నాన్న, ట్రాఫిక్ జామ్ అయింది. నిజానికి ఎలక్ట్రానిక్ సిటీ నుండి మల్లేశ్వరం రావటానికి మహా అంటే 30 గంట కన్నా పట్టకూడదు. కానీ మన బెంగళూరు మహానగరం ట్రాఫిక్లో ఆ దూరం ప్రయాణించడానికి 1.5 గంటల పైనే పడుతుంది. అలసటగాని లోపలికి వెళ్లిపోయింది గాని అక్కడ హాల్లో అమ్మా నాన్నలతో పాటు తనకు పరిచయం లేని మరొక దంపతులు కూర్చొని ఉండటం చూసి పలకరించకుండా వెళ్లటం సభ్యత కాదేమో అనుకొని వాళ్ళెవరో చెప్తారా అన్నట్టు తల్లి వైపు చూసింది. తల్లి కావేరి దృష్టంతా వడలిపోయి నల్లబడి కనబడుతున్న యశస్విని ముఖం మీదే ఉంది. వెళ్లేటప్పుడు అప్పుడే విచ్చిన పువ్వులా నవనవలాడుతూ తాజాగా ఉంటావు. వచ్చేసరికి ఊళ్ళో ఉన్న పొల్యూషన్ అంతా నీ ముఖం మీద కనబడుతుంది అన్నది ఆవిడ. ఇండియాలో ఏ పెద్ద నగరంలోనైనా ఇదే పరిస్థితి కదమ్మా. అందుకే మరి అమెరికాకు ఉద్యోగాల మీద వెళ్లిన మన వాళ్ళు తిరిగి వెనక్కి రావాలంటే భయపడతారు. ఈ ట్రాఫిక్ భయం ఒకటి, ఈ పనికి లంచాలు లేనిదే జరగదనే భయం ఒకటి మన వాళ్లను అక్కడే ఉంచేస్తున్నాయి. హరిహర్రావుకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్న అతిథి తానుగా సంభాషణలో పాలు పంచుకుంటూ అన్నాడు. వెలిసిపోయిన రంగులో ఉన్న జీన్స్ ప్యాంటు మీద బిగుదుగా ఉన్న సిల్క్ షర్టులో ఉన్న యశస్వినిని అపాదమస్తకం పరిశీలనగా చూస్తూ కూర్చున్న ఆయన భార్య అందుకుంది. అమెరికాలోని ఫ్యాషన్లు పద్ధతులు అయితే మన వాళ్ళు సులభంగా పాటిస్తున్నారు గాని అక్కడి శుభ్రత క్రమశిక్షణ నేర్చుకోవాలంటే ఇంకో 10 ఏళ్లు పట్టచ్చు అన్నది ఆవిడ. అప్పుడు తోచినట్టుగా వారిద్దరినీ కూతురికి పరిచయం చేశాడు హరిహర్రావు. యశు, వీరు పాండురంగం గారని హైదరాబాద్లో ఉంటున్నారు. చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు. వారి భార్య రుక్మిణి నీటిపారుదల శాఖలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. వారి అమ్మాయి అవంతిక ఈ ఊళ్ళో డెల్ కంపెనీలో చేస్తుందట. అబ్బాయి అనిల్ కాలిఫోర్నియాలో పనిచేస్తున్నట్ట అని కూతురికి చెప్పి, మా అమ్మాయి యశస్విని విప్రోలో పనిచేస్తోంది అని వారికి చెప్పి పరిచయ కార్యక్రమం ముగించాడు. తండ్రి వారి గురించి చెప్పిన తీరులోనే విషయమేమిటో యశస్వినికి అర్థమైంది. అయినా ఏమీ తెలియనట్టే నమస్తే అంకుల్, నమస్తే ఆంటీ అనేసి లోపలికి నడిచింది. కూతురి వెనకాలే తను లోపలికి వచ్చింది కావేరి. వంటింట్లోకి వెళ్లగానే అంతవరకు అణుచుకున్న చిరాకు ప్రదర్శిస్తూ, ఏమిటమ్మా ఇది? నేను మొన్ననే చెప్పాను, ఇంకొక సంవత్సరం నా పెళ్లి గురించి మాట్లాడొద్దు అని. నాతో చెప్పకుండా పిలిపించారు గనక మీరే ఏం మాట్లాడతారో మాట్లాడి పంపించేయండి. నన్ను మాత్రం ఇప్పుడు సాంప్రదాయ సిద్ధంగా చీర కట్టుకుని జడ వేసుకుని వచ్చి వాళ్ల ముందు కూర్చోమంటే ఒప్పుకోను అంది విసురుగా. అప్పుడే లోపలికి వచ్చిన హరిహర్రావు కూతురి కోపాన్ని చల్లబరుస్తూ తల మీద చెయ్యి వేసి నిమిరాడు. పొరపాటు పడుతున్నావురా అమ్మా, వాళ్ళని మేం పిలిపించలేదు. వాళ్ళకి ఎవరి ద్వారానో మన గురించి తెలిసిందట. వాళ్ళ అబ్బాయి వచ్చేవారం ఇండియాకు వస్తున్నట్ట. 15 రోజులు ఉంటాడట. ఆ లోపుగా పెళ్లి చేసి పంపించాలని సంబంధాల కోసం చూస్తున్నట్ట. మేం కూడా నీ ఫోటో వివరాలు శంకరమఠంలో పెళ్లి కూతుళ్ల జాబితాలో రిజిస్టర్ చేశాం కదా. వెళ్లి వివరాలు చూసుకుని వాళ్లకు నచ్చి మనను వెతుక్కుంటూ వచ్చారు. ముందు ముఖం కడుక్కొని బట్టలు మార్చుకొని వచ్చి వాళ్లతో 5 నిమిషాలు మాట్లాడు. ఈ లోపుగా మీ అమ్మ కాఫీ ఫలహారాలు ఇస్తుంది. వాళ్ళు వెళ్లిపోయాక మనం తీరిగ్గా మాట్లాడుకుందాం అన్నాడు. తండ్రి మాట కాదనలేక ఇష్టం లేకపోయినా మర్యాద కోసం చిరునవ్వును ముఖాన కదిలించుకుని మళ్లీ వాళ్ల ముందుకొచ్చి కూర్చుంది యశస్విని. లేత నీలిరంగు చీర కట్టుకుని ముఖాన చిన్న బొట్టు పెట్టుకుని వదులుగా వదిలేసిన జుత్తుకు రబ్బర్ బ్యాండ్ వేసుకుని కడిగిన ముత్యంలా వచ్చి కూర్చున్న యశస్విని వైపు సంతృప్తిగా చూసింది రుక్మిణి. వాళ్ల అబ్బాయి పనిచేస్తున్న కంపెనీ గురించి, అతని జీత భత్యాల గురించి చెప్పి చివరగా తమకు కట్న కానుకల మీద ఆశ లేదని, అమ్మాయికి మంచి చదువు ఉద్యోగంలో అనుభవం ఉంది గనక అక్కడికి వెళ్ళాక ఆమెకు సులభంగానే ఉద్యోగం దొరికి వాళ్ళు సుఖంగా ఉంటే చాలని చెప్పి వెళ్లిపోయారు పాండురంగ రుక్మిణి. మనంతట మనమే 10 మందిని అడిగినా ఇంటర్నెట్లో గాలించినా ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతుందనుకోను. నీకేమిటి అభ్యంతరం అంది కావేరి. అమ్మా, అన్నీ తెలిసి మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేమిటి? వచ్చే నెల నేను అమెరికా వెళ్లాల్సి వస్తుందని చెప్పాను కదా. కనీసం 1 సంవత్సరం అక్కడ ఉండాల్సి వస్తుంది. అక్కడి నుండి వచ్చిన తర్వాతనే నా పెళ్లి గురించి ఆలోచిద్దామని చెప్పాను కదమ్మా. నీరసంగా అంది యశస్విని.
యశో, ఇప్పుడు సంబంధం వెతుక్కుంటూ రావటం నిజంగా మన అదృష్టం అనుకోవాలి. నువ్వు ఒంటరిగా స్టేట్స్కి వెళ్తానంటే మాకెందుకో చాలా దిగులుగా ఉంది. అదే నువ్వు పెళ్లి చేసుకుని వెళ్తే మా మనసుకి సమాధానంగా ఉంటుంది. ఇంకో విషయం చెప్పనా? ఇలా జరగడం కాకతాళీయమే కావచ్చు, కానీ నువ్వు మీ కంపెనీ తరపున వెళ్లాల్సింది కాలిఫోర్నియాలోని శాంటా క్లారా నగరానికే కావటం, ఇవాళ వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళ అబ్బాయి ఉద్యోగం చేసేది కూడా అక్కడే కావటం ఎంత అనుకూలం. రోగి కోరింది పాలే, వైద్యుడు పథ్యంగా చెప్పింది పాలే అన్నట్టు ఈ సంబంధం గనక కుదిరితే నీ గురించి మాకు దిగులుండదు, నిశ్చింతగా ఉండగలము అన్నాడు హరిహర్రావు. తండ్రి చెప్పిన విషయం విని ఆలోచనలో పడింది యశస్విని. వారం గడిచింది. అనిల్ అమెరికా నుండి వచ్చాడని వాళ్ళు హైదరాబాద్ నుండి ఫోన్ చేశారు. అనిల్ తన చెల్లెల్ని చూడటానికి బెంగళూరు వస్తున్నాడని, అదే సమయంలో యశస్విని కలిసి మాట్లాడాలి అనుకుంటున్నాడని చెప్పారు. యశస్వినితో ప్రస్తావించకుండానే తమ అంగీకారం తెలిపారు హరిహర్రావు, కావేరి. ఈ వారం రోజులు యశస్విని తన కంపెనీ తరపున వీసా కోసం దరఖాస్తు చేయటం, తను పనిచేయబోయే కంపెనీలో పనిచేసేవారితో ఫోన్లో పరిచయం చేసుకోవటం, ప్రాజెక్టు గురించి వివరాలు తెలుసుకోవటం, దానికి కావలసిన విషయ సేకరణ మొదలైన విషయాలతో మునిగి తేలుతుంది. అనిల్ వాళ్ళ ఇంటికొచ్చిన రోజు సాయంత్రం కూడా ఆలస్యంగా ఇల్లు చేరింది యశస్విని. ఓపికగా ఎదురుచూస్తూ కూర్చున్నాడు అనిల్. అనిల్ ఫోటోలో కనిపించిన దానికన్నా మనిషి చాలా బాగున్నాడు. 5 అడుగుల 10 అంగుళాల ఎత్తు, కనఛాయ అయిన కలగల ముఖం, చురుకైన చక్కని కళ్ళు, చూడగానే ఆకర్షించే రూపంతో ఏ ఆడపిల్లకైనా కలల రాజకుమారుడిలా ఉన్నాడు. యశస్విని ఇంట్లోకి రాగానే కూర్చొని ఉన్నవాడల్లా లేచి నిలబడి హాయ్ అంటూ పలకరించాడు. హలో, ఒక్క నిమిషం, ముఖం కడుక్కొనొస్తాను అంటూ లోపలికి వచ్చింది యశస్విని. అతని కోసమంటూ ప్రత్యేకంగా తయారవడం బావుండదు అనుకుంటూ తనకెంతో నచ్చిన గులాబీ రంగు క్రేప్ సిల్క్ చీర కట్టుకొని, ముఖానికి కొద్దిగా కాంపాక్ట్ పౌడర్ అద్దుకొని, బొట్టు దిద్దుకుని బయటకొచ్చింది. అనిల్ ఆమెతో చిరకాల స్నేహితుడిలా ఆత్మీయంగా మాట్లాడాడు. ఆమె ఉద్యోగ వివరాలు, చేపట్టబోయే ప్రాజెక్టు వివరాలు అన్నీ అడిగి కనుక్కున్నాడు. కాని యశస్వినికి కొంత విచిత్రంగా అనిపించిన విషయం ఏమిటంటే, ఆమె అడిగినా కూడా తన ఉద్యోగం, కంపెనీలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడటానికి ఉత్సాహం చూపించలేదు. సంభాషణ యథాలాపంగా అమెరికాలో ప్రస్తుతం చోటు చేసుకున్న ఆర్థిక మాంద్యం గురించి, ఇల్లు స్థలాల కొనుగోలుకు బ్యాంకులు ముందు వెనక ఆలోచించకుండా రుణాలివ్వడం, ఇళ్ల ఖరీదులు ఆకాశానికి అంటుకున్నట్టే పెరిగిపోవటం గురించి, ఒక్కసారిగా ఆ బుడగ పేలిపోయి సబ్ప్రైమ్ లెండింగ్ వలన అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం గురించి సాగింది. క్రెడిట్ కార్డుల మీద కూడా ఎటువంటి ఆంక్షలు నిబంధనలు లేకుండా అప్పులు ఇవ్వడం వలన మరొక ముప్పు ముంచుకురావటం గురించి మాట్లాడుకున్నారు. అమెరికాలో కంపెనీలు వేల కొలది ఉద్యోగులకు పింక్ కార్డులిచ్చి పంపేయడం గురించి అడుగుతూ, ఐటీలో మన వాళ్లకు కూడా ఉద్యోగాలు పోతున్నాయంటారా అని హరహర్రావు అడిగాడు. ఆ విషయం గురించి సంభాషణలో అనిల్ పాల్గొనడానికి ఉత్సాహం చూపలేదు. వేరే సంగతులు ప్రస్తావిస్తూ యశస్వినికి ఆమె కంపెనీ వారు అమెరికాలో ఇవ్వబోయే జీతం గురించి, ఉండడానికి వసతి గురించి మాట్లాడాడు. అనిల్ వెళ్లిపోయాక హరహర్రావు, కావేరి ఇద్దరూ అబ్బాయి గురించి సదభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యశస్విని తన మనసులో మాట ఏమిటో బయటకు చెప్పడానికి వ్యవధి కావాలన్నట్టు మౌనం వహించింది. మరుసటి రోజు సాయంత్రానికల్లా పాండురంగం గారు ఫోన్ చేశారు. అనిల్ కోసం ఇంచుమించు 10-15 సంబంధాల దాకా చూశామని, ఇంచుమించు అందరు అమ్మాయిలు బీటెక్ లేక ఎంఎస్లు చేసి ఐటీ ఉద్యోగాల్లో ఉన్నవారేనని, అయితే అనిల్కు యశస్విని నచ్చిందని, వాళ్ళకి అంగీకారమైతే నిశ్చయితాంబూలాలు తీసుకుని 10 రోజుల్లోపు వివాహం జరిగేటట్టు చూస్తామని చెప్పాడు ఆయన. రుక్మిణిగారైతే అమ్మాయికి వారు కొనవలసిన చీరలు, నగల గురించి కూడా ప్రస్తావించింది. రుక్మిణి మాటలు విన్న కావేరి ముఖం కూతురి పెళ్లి నిశ్చయమైందన్న సంతోషంతో కలకల్లాడింది. హరిహర్రావు గారు ఆనందం దాచుకోలేక యశస్విని ఆ సమయంలో చాలా పనిలో ఉంటుందని తెలిసినా ఫోన్ చేసి విషయం చెప్పారు. నాకు చెప్పకుండా మీరు వాళ్ళకి మాట ఇవ్వకండి నాన్న, నేను ఇంటికొచ్చాక మాట్లాడుకుందాం అన్నది యశస్విని ఏమాత్రం ఉత్సాహం, ఉద్వేగం లేకుండా. తల్లికి ఫోన్ ఇవ్వమని ప్రత్యేకంగా అడిగి, అమ్మా నువ్వు హడావిడిగా ఫోన్లు చేసి పెద్దమ్మలకు, మామయ్యలకు యశుకి పెళ్లి కుదిరింది అంటూ టామ్టాములు చేయకు, కాస్త ఓపిక పట్టు సరేనా అని ఫోన్ పెట్టేసింది. ఆ రోజు శంకరమఠంకి వెళ్లిన కావేరికి పరిచయస్తులు 4 కనబడ్డారక్కడ. వాళ్లు కూడా కూతుళ్ల కోసం వరులను వెతుకుతున్న వాళ్లే. ఏమో కావేరి, పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగడం మేలని, ఎక్కడో విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారి గురించి ఏమీ తెలియకుండా పిల్లల్ని ఇవ్వడం కంటే మన దేశంలోని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళను చూడటం మేలనిపిస్తుంది. అందులో ఈ మధ్యన అమెరికాలో ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయో అన్నట్టు ఉన్నాయట కూడాను.
అన్నది కామాక్షి అనే ఆవిడ. మిగతా ముగ్గురు కూడా ఇంచుమించు అదే అభిప్రాయం వ్యక్తపరిచారు. ఆలోచనలో పడి ఇల్లు చేరింది కావేరి. సాయంత్రం 8 ఇంటికి వచ్చిన యశస్విని చాలా అలసటగా కనబడింది. పాండురంగం గారి ఫోన్ సంభాషణ గురించి పొడిగించలేదు హరిహర్రావు కూడా. రాత్రి పడుకునే ముందు అమ్మా నాన్నల దగ్గరికి వచ్చి కూర్చుంది యశస్విని. పాండురంగం గారు మన సంబంధం ఖాయం చేసుకోవడానికి తొందరపడటానికి కారణం తెలిసింది నాన్న, అంది ప్రశాంతంగా. ఉలికిపడి ఏమిటన్నట్టు చూశాడు హరిహర్రావు. కామాక్షి వాళ్ళు చెప్పిన విషయాలు గుర్తుకొచ్చాయి కావేరికి. అనిల్ ప్రస్తుతం బెంచ్ మీద ఉన్నాడట నాన్న. అంటే ఉద్యోగం లేనట్టే. ఎప్పుడొస్తుందో కూడా తెలియదు. ఈ పరిస్థితిలో చేతిలో మంచి ఉద్యోగంతో అతను ఉంటున్న ఊరికే వెళ్లబోతున్న నా గురించి వాళ్ళకి తెలిసింది. అందుకని వెతుక్కుంటూ వచ్చారు. అతని కోసం 12 సంబంధాలు చూసిన మాట నిజమే గాని వాళ్లను అనిల్ తిరస్కరించలేదు. వాళ్లే ఎన్ఆర్ఐ సంబంధం వద్దని వదులుకున్నారట. ఈ మధ్యన చాలా మంది ఆడపిల్లల తల్లిదండ్రులు అమెరికాలో ఉద్యోగాల్లో ఉన్న యువకులకు పిల్లల్నివ్వడానికి జంకుతున్నారు. ఉద్యోగ భద్రత విషయంగా అవమానాలతో పాటు అక్కడ కూడా కట్నం గురించి వేధింపులు, గృహహింస చోటు చేసుకుంటున్నట్టు పేపర్లో వేస్తున్న వార్తలు కూడా కారణం. వాళ్ళ తల్లిదండ్రుల మాట ఎటున్నా కనీసం అనిల్ నిజాయితీగా ప్రస్తుతం తనకు ఉద్యోగం లేదన్న విషయాన్ని చెప్పి ఉంటే అదొక రకంగా ఉండేది. మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన భారతీయ పురుష పుంగవులకు భార్య తమకన్నా ఎక్కువ చదువుకున్నదో సంపాదన గలదో అయితే సహించే గుణం అస్సలు లేదు. ఆత్మన్యూనతతో భార్యను హింసించినా ఆశ్చర్యం లేదు అని ఊరుకుంది యశస్విని. నిర్ణయం మీదే అన్నట్టు. ఆ రోజు హరిహర్రావు పాండురంగకు ఫోన్ చేశాడు. మీకు మా సంబంధం నచ్చిందని అన్నారు, సంతోషం. కానీ మా అమ్మాయిని ఇండియాలో ఉద్యోగం చేస్తూ ఉండే వరుడికే ఇవ్వాలని మేం నిర్ణయించుకున్నాం. సారీ, క్షమించండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. యశస్విని కావేరీల ముఖాల్లో ఆనందం. ఈ కథ గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.